పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకి అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటులు అనుకూలించునో అటులనే చేయము. ఇక మాకు సెలవిప్పించుమని పండితులు పలికిరి. అంతా అంబారీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు, ద్వాదశిని విడిచుటయు కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు కాన జలపానమునర్చి ఊరుకుందును అని వారి ఎదుటనే జలపానమునర్చెను. అంబారీషుడు జలపానమునర్చిన మరుక్షణము దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడే కండ్ల వెంట నిప్పులు బ్రక్కుచు, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి? ఎంత దుర్మార్గం, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నము పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడు అగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగే పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మకద్రోహి వగుదువే కాని హరిభక్తుడు వెట్లు కాగలవు. శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట అనిన శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమునర్చితివి. అంబారీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో పుట్టినావురా? నీ వంశము కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబారీషుడు ముని కోపమునకు గడగడా వణుకుచు ముకులిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేనీ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబారీషుని తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూరుడువగు బ్రాహ్మణుడువుగాను, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడువుగాను పుట్టెదవు గా కాని వెనక ముందు ఆలోచించక శపించెను. ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగుకుండుటకు అంబారీషుని హృదయములో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవించుగానే ప్రాధేయపడెను. కానీ దూర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దూర్వాసునిపై పడబోయెను. అంతా దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచట నుండి బ్రతుకు జీవుడా అని పరుగిడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముచుండెను. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమునకు వెళ్ళి దేవేంద్రునిని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునిని, కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరునిని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము వారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయేరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య పంచవింశోధ్యాయము 25వ రోజు పారాయణము సంపూర్ణము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.